ఇట్లా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఈవినింగ్ అంట. పంపిస్తాను, ఇది అయింది. ఆ లాస్ట్ వరకు వెళ్ళేసి వచ్చిరండి. ఇదొకటి హైలైట్ కదా ఈ బ్రిడ్జ్. మిస్ట్ వస్తేనే బాగుంటుంది. స్వాతి కింద వాళ్ళంతా కట్ చేస్తారు. స్వాతి మగవాళ్ళు కూడా ఉన్నారు కదా. బ్యాగ్ ఎంత పెద్ద బ్యాగ్ చూడండి. అవును, బ్యాగ్ తగిలించుకోలే చూడు, ఆడవాళ్ళు తగిలించుకోలే. మరి ఎంత ఇస్తారంట కూలి? సంవత్సరానికి రోజు ఇక్కడే ఉంటారు కదా, నెలకు పర్ డే ఉన్నది, 1 వీక్ అలా మాట. అమ్మమ్మ సెల్ పట్టుకుంటాను. పోలీసులు ఉంటారు పా. నాకు ఫీడింగ్ చేయకండి అందుకే చెప్తారు. మన చేతుల్లో లాక్కుంటారు, పట్టుకొని వెళ్ళేది లేదు. జాగ్రత్త. ఎందుకంత ఆలోచన? వాడే మన ఫ్రెండ్సే కదా వాళ్ళంతా. అవే మీ చెప్పులే కావాలి. వైభవ్ నువ్వు హఠోరీ అయ్యండి అట్లా చేస్తే ఎట్లా వైభవ్? ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కదా, చూడు. బ్యాక్ తిరిగి చూడు, తిరిగి చూడండి మేడం. ఫుల్ బ్యాక్ సైడ్ తిరగండి. ఇటు సైడ్ నుంచి బాగుంది చూడు. నేను చెప్పేది ఆ హౌసెస్ అవి చాలా బాగున్నాయి. అవన్నీ చాలా బాగున్నాయి. మరి ఇటు సైడ్ వ్యూ అంతా కూడా పోయింది కదా. బా ఇక్కడ సినిమా షూటింగ్ తీసుకోవచ్చు, సినిమా వాళ్ళు వచ్చి కదా. వేయడానికి లేదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. ఏంటి ఉండని. ఇంకా మనం అట్లా దిగితే మన ఇది మన బ్లాక్ వస్తుంది మేడం. అట్లా దిగిపోతే మన పై నుంచి ఇంకో రోడ్డు ఉంది చూడు, మన బ్లాక్ వస్తుంది. అర్థమైందా? ఇంకట్లా దిగాలి. అది రా చూద్దురా రోడ్డు. ఎక్స్క్యూజ్ మీ. ఇట్లా వెళ్తే వస్తుందేమో. మంకీయా? వీడు ఇక్కడ ఉన్నాడు చూడు, మంకీ ఇక్కడ ఉన్నాడు చూడు. ఎన్ని మంకీస్ ఉన్నాయి చూడు. వద్దా ఇట్లా? సరే నువ్వు ఫ్లోటింగ్ పిలిచిపో, సరేనా? నేను ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర చూస్తూ ఉంటాను. బ్యాక్ సైడ్ చదివించడానికి. ఎందుకు అట్లా? కోటిల్లో ఏనుగు వచ్చింది, భయపడ్డాను. ఆయన పిలిచినాడా?
భార్య భర్తనే రావాలబ్బా. రికార్డింగ్ కూడా ఉంది. ఇక్కడి నుంచి చూడు ఎంత బాగుంది. ఏం పోతావు చూడు స్వాతి. ఇక్కడి నుంచి వ్యూ చూడు మొత్తం కొండలు కొనలు. మళ్ళీ వస్తాను. సరే నువ్వు ఆ జిప్ లైన్ చేయించుకొని రా.